బాగున్నారా? ఓకే ఓకే కానీ 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 అది కూడా ముఖ్యమే కదా. మనకు నీళ్ళు బాగా ఏది వర్షాలు లేవు. నేను ఇప్పుడే మన ఏసీ సుధీర్బాబుతో మాట్లాడినా. ఈ 100 క్యూసిక్లు అయితే సరిపోదు. ఒక 2 నుంచి 250 300 అయితే మనకు తొందర నవపెట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిల్ట్ కూడా తీసాం కాబట్టి తొందర నింపుకునే ప్లాన్ చేద్దాం. రైతులకు మొత్తం ఇప్పుడు ఈ తాగునీరు లేకుండా ఇబ్బంది అయింది. వర్షాలు లేవు, అక్కడేమో కృష్ణా కొట్టుకపోతుంది, మనకేమో గోదావరి నీళ్ళు లేవు. జర ఏం చేస్తావు ఈసారి గుండాల అది వచ్చినాక మన అవసరం అయితే నేను సొంత వెహికల్ పెడతా, గొలుసు కట్టు చెరువులన్నీ నింపిద్దాం. డీ గారు కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుండాల జర ఎడారి. నిన్న నేను కలెక్టర్ పోతే మా రైతులంతా మాకు ఖచ్చితంగా నీళ్ళు కావాలంటున్నారు. ఇప్పుడు ఇండ్లు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, సన్నబియ్యం ఇస్తారు, కానీ మాకు నీళ్ళు ఇస్తలేదు సార్ అంటారు వాళ్ళు. చేసిరా అంటే కొన్ని మళ్ళీ అడ్డుపోతున్నాయి కదా, పాలకూరు సైడ్ పోతున్నాయి కదా కొన్ని. కొంచెం అటు తగ్గించన్నా, ఇటు ఒక 200 క్యూసెక్ అయినా సరిపోద్ది. మాట్లాడండి. 200 వస్తే నేను మళ్ళీ ఎల్లుండి వస్తా. ఈ కెనాల్ మొత్తం చూద్దాం. ఇలా గేట్ల కాడికి వచ్చిన కొంచెం ఈసారి గుండాలు మొత్తం నింపుదాం. డీ గారు ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడినా. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. వచ్చినాము, ఇదే నవపేట కెనాల్లో ఉన్నాం. ఇక్కడ మన ఏఈ గారును మన సోదరుడు ధనంజయ్ ఉన్నాడు. కానీ 100 క్యూసిక్ వస్తుంది. ఇది మరి కొంచెం వేస్తే ఇప్పుడు 4L ఎవరికి పోతుంది? 4L ఎవరికి పోతే పాలకుర్తికా? మనకు 200 300 అయితే కొంచెం మూమెంట్ అవుతుంది కదా. 100 అంటే చాలా రోజులు పడుతుంది కదా. ఇప్పుడు ఈ ఆలేరు కాన్స్టెన్సీ ఇక్కడ మొత్తం డెడ్ స్టోరేజ్ వాటర్, అసలు వర్షాలు పడలేదు. మొన్న ఇది మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమన్న కూడా వచ్చినప్పుడు మాట్లాడినా, వెహికల్ పోతాం నీకు ఎంత అవసరం ఉంటే అక్కడ తీసుకోతాముడు అని చెప్పిండు. అవసరం అంటే ఉత్తమన్నతో కూడా ఒకసారి చెప్పిస్తాను. ఎందుకంటే నవపేట పోయినసారే మనకు 50% ఎండిపోయినాయి. ఎస్సీ గారు మీరు బాగానే ప్రయత్నం చేశారు, మీరు చాలా ట్రబుల్ పడ్డారు. ఎందుకంటే సార్ మనం సిల్ట్ అదంతా తీసినాం కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది. కొంచెం ముందు త్వరగా నింపుకుంటే ఆ చెర్లను నింపుకుందాము. ఆ మిగతా గొలుసుకట్టు చెరువులకు నేను కొంచెం ప్లాన్ చేసుకుంటా. కొంచెం హెడ్ పెంచండి, ఒక 200 to 300 క్యూసిక్ అయితే సరిపోద్ది. పెంచండి. ఇంకోటి సార్, నేను చూసేది భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా, నవాబేటు మన చితకూడు నిండితే ఆమె నుండి కూడా నీరు పంపిద్దామని ద్వారా. ఇది వరకు కూడా అట్లా పంపించిన సార్, అది నిండలేదు. ఓకే, ఇంకా వర్షాలు ముందున్నాయి కదా, నిండుతుంది. ఇప్పుడైతే మనకు ఈ ఒక 1 week 10 days లో మనం నవపేట నింపుకుంటే కొంచెం రైతులకు కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మరి ఈసారి వర్షాకాలం లెక్క లేదు, మొత్తం డెడ్ స్టోరీ అయిపోయింది మనకు. వర్షాలు లెక్క బోర్ కూడా అదైనాయి. కొంచెం ఎస్సీ గారు కొద్దిగా మాకు ఇక్కడ నీళ్ళు వదలండి. రైట్ ఓకే.